హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్ ఏం సంగతులు. సో ఇవాల్టి వీడియోలో మూవీ అప్డేట్స్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఏదన్నాయి. సో అందులో మూవీ వరల్డ్ లో ఉన్న టాలీవుడ్, కాలీవుడ్, శాండీవుడ్ కి సంబంధించిన క్రేజీ న్యూసెస్ ఏదన్నాయి. సో మూవీ ఫ్యాన్స్ వచ్చాయని చెప్తా. సో వీడియో లాస్ట్ దాన్ని చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీ అందరి కోసం కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి, కొన్ని బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి. సో వీడియో లాస్ట్ దాన్ని చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న ఎర్రబడని కూడా నేను చెప్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. ఫస్ట్ షూటింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. రాకా మూవీ షూటింగ్స్ వచ్చేసి ఈ మంత్ మిడ్ లో వచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే కాబోతున్నాయంట. ఈ షూటింగ్స్ లో వచ్చేసి అల్లు అర్జున్ గారు అండ్ దీపికా పదుకొనే గారు అయితే జాయిన్ అయితే కాబోతున్నారంట. అండ్ ఈ మూవీ టీం వచ్చేసి ఈ షెడ్యూల్ లో కొన్ని మేజర్ సీక్వెల్స్ అయితే ఫినిష్ చేయాలనేసి అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో చూద్దాం మరి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన డిఎస్పి గారు చేస్తున్న ఎల్లమ్మ మూవీ, యాజ్ ద హీరోగా చేస్తున్న ఎల్లమ్మ మూవీ షూటింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయితే అయిపోయినాయి. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ అండ్ బీజిఎం స్కోర్ వర్క్స్ అయితే ఫినిష్ అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి కేవలం 10 days షూటింగ్ మాత్రమే అయితే మిగిలింది. ఇది అయిపోయినాక ఈ మూవీ షూటింగ్ అయితే ఫినిష్ అయితే అయిపోద్ది, ర్యాప్ట్ అయితే అయిపోద్ది మూవీ, అండ్ ప్యాచ్ అప్ అయితే అయిపోద్ది. సో ఇంకా దాని తర్వాత నుంచి ప్రమోషన్స్ అయితే బిగిన్ అయితే అయిపోతాయి. ఇంకా దాని తర్వాత నుంచి క్రేజీ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఈ మూవీకి సంబంధించినది. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన విక్టరీ వెంకటేష్ గారు మరియు అనిల్ రాయపూడి గారి మధ్యలో రాబోతున్న మరొక మూవీ షూటింగ్స్ వచ్చేసి ఈ మంత్ 22nd నుంచి అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయంట. అండ్ ఈ మూవీ కోసం మన వెంకీ మామ జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వచ్చేసి మన వెంకీ మామ అయితే జాయిన్ అయితే అవుతారంట ఈ షూటింగ్ కోసం. సో ఇది మొత్తానికి షూటింగ్ అప్డేట్స్. సో ఇప్పుడు వచ్చేసి రిలీజ్ అండ్ రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రిలీజ్ చూసుకుంటే ఆగస్ట్ 7th మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా దూకుడు మూవీని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారంట. అదే రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సో మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అయిపోండి. సో ఇది మాత్రం పునగాలే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్లమ్ డాగ్, మన విజయ్ సేతుపతి గారు, కాలీవుడ్కి సంబంధించిన విజయ్ సేతుపతి గారు స్లమ్ డాగ్ అనే మూవీ అయితే చేస్తున్నారు. ఆ మూవీ టీజర్ వచ్చేసి ఈ రోజు అయితే రిలీజ్ అయితే కాబోతుంది. చూద్దాం ఎటుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీ వచ్చేసి ఈ ఇయర్ లో రావాల్సినది, కానీ అది వచ్చేసి ఈ ఇయర్ లో కాదు, నెక్స్ట్ ఇయర్ లో వస్తా అనేసి అయితే అనుకుంటున్నా. సో చూద్దాం మరి. సో ఏమవుతుందేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యారడైజ్ మూవీ వచ్చేసి 21st August కి రావాల్సినది, కానీ ఇప్పుడు వచ్చేసి ఆ డేట్ కి వచ్చేసి ఇది వచ్చేసి 23 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఆగస్ట్ 21st 23 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి ప్యారడైజ్ మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం. సో ఇది పోస్ట్ పోన్ అవుతుంది అనేసి ఇప్పుడు దాకా అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యారడైజ్ మూవీకి వచ్చేసి సీక్వెల్ ఉంటుంది అనేసి వచ్చేసి ఇప్పుడైతే తెలియజేస్తున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది మొత్తానికి రిలీజ్ అండ్ రిలీజ్ అప్డేట్స్. సో ఇంకా అలానే వచ్చేసి అదే అంటే రిలీజ్ అప్డేట్ ఇంకోటి ఉంది, దాని గురించి మాట్లాడేసుకుందాం. జననాయకన్ ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాల్సినది, అదైతే ఇప్పటికైతే రిలీజ్ కాలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఆ మూవీకి సంబంధించిన ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ అయితే రాలేదంట. సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అది ఎప్పుడు దొరుకుతుందేమో చూద్దాం, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో చూద్దాం. సో ఇంకా విజయ్ తలపతి గారు సీఎం కూడా అయిపోయినారు, సో ముఖ్యమంత్రి కూడా అయిపోయినారు. సో చూడాలి మరి ఇక్కడ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో ఈ మూవీ కోసం అయితే నేనైతే రియల్ అయితే వెయిట్ చేస్తున్నా. సో సెన్సార్ ఇంకా దొరకలేదు, దొరికిన వెంటనే ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తా అనేసి అయితే అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది మొత్తానికి రిలీజ్ అండ్ రిలీజ్ డేట్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ హల్చల్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ మన రామ్ చరణ్ గారి పెద్ది మూవీ వచ్చేసి 3 days లోనే వచ్చేసి 200 crores గ్రాస్ ని అయితే టచ్ అయితే చేసింది. సో ఇంకా దీంతో వచ్చేసి రామ్ చరణ్ గారి లిస్ట్ లో 4th మూవీ 200 crores గ్రాస్ ని కలెక్ట్ చేసిన మూవీస్ లిస్ట్ లో వచ్చేసి అయితే యాడ్ అయితే అయిపోయింది. సో అది మొత్తానికి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూర్య గారి కరుపు మూవీ కూడా 300 crores అయితే క్రాస్ అయితే చేసింది. సో ఇది మొత్తానికి బాక్స్ ఆఫీస్ అప్డేట్స్. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మిగతా అప్డేట్స్ లో వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు ఒక అప్డేట్ అయితే ఉంది, ఒక న్యూస్ అయితే ఉంది, ఒక ఫన్నీ న్యూస్. ఏదో తెలుసా, మన ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా కుకీస్ చేస్తారనేసి అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేశారా? చేసి ఉండరు కదా. సో నేను కూడా చేయలే. అలానే వచ్చేసి మన ఎన్టీఆర్ గారు కుకీస్ చేస్తూ ఇక్కడ వచ్చేసి కొన్ని మీమ్ లాంగ్వేజెస్ తోటి
ఫోటో తీసి వచ్చేసి అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు. సో దీంతో ఇది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. సో మీరు చూడకుండా ఒకసారి పోయి చూసేయండి. సో అది మాత్రం హైలైట్ అబ్బా నిజంగా. సో గది మొత్తానికి. సో ఇంకా మిగతా అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో అందులో వచ్చేసి ఫస్ట్ మహేష్ బాబు గారు మరియు బుచ్చి బాబు గారి మధ్యలో ఒక మూవీ అయితే రాబోతుందంట. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలే. సో ఇది మాత్రం టాక్స్ మాత్రమే. సో ఇది వచ్చేసి బుచ్చి బాబు గారు అయితే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో మహేష్ బాబు గారితో టాక్స్ అయితే జరుగుతున్నాయి ఒక మూవీ కోసము. ఇప్పుడు వచ్చేసి మహేష్ బాబు రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి అయితే చెప్పారు. సో ఇది మాత్రం జరిగితే ఇది మాత్రం పూనగాలే మహేష్ బాబు ఫ్యాన్స్ కి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ అంటే మహేష్ బాబు గారు ఒక ఐమాక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారంట హైదరాబాద్ లో. మహేష్ బాబు గారు మరియు ఏషియన్ సినిమాస్ అయితే ఇద్దరు కొలాబరేషన్ లో వచ్చేసి ఒక ఐమాక్స్ థియేటర్ అయితే పెట్టబోతున్నారు హైదరాబాద్ లో. సో అతి త్వరలో ఇదైతే ఓపెన్ అయితే కాబోతుంది. సో హైదరాబాద్ సినిమా ఫ్యాన్స్ రెడీ అయిపోయింది చెప్తా ఐమాక్స్ కోసం. సో చూద్దాం మరి అది ఉంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంచనా ఫ్రెంచైజీ ఇప్పుడు దాకా అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి కాంచనా 4 వచ్చేసి ఈ ఫ్రెంచైజీలో లాస్ట్ మూవీ అయితే కాబోతుందంట. సో ఈ మూవీ తర్వాత ఈ ఫ్రెంచైజీని ఈ సిరీస్ని వచ్చేసి వీళ్ళైతే ఫినిష్ అయితే చేయబోతున్నారంట. మన రాఘవ్ లారెన్స్ గారు ఇది వచ్చేసి ఫ్రెంచైజీని వచ్చేసి ఫినిష్ అయితే చేయబోతున్నారంట. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది మాత్రం ఒక బ్యాడ్ న్యూసే హర్రర్ మూవీ ఫ్యాన్స్ కోసం. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వారణాసి మూవీలో వచ్చేసి 30 minutes మాత్రం ఆడియన్స్ కి మాత్రం గూస్ బంప్స్ ఎంత. అది వచ్చేసి రామాయణం 30 minutes గూస్ బంప్స్ అయితే వస్తాయి ఆడియన్స్ కి థియేటర్స్ లలో అనేసి వచ్చేసి ఈ మూవీ రైటర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే తెలియజేశారు. సో చూద్దాం మరి ఎటుంటుందేమో. సో ఈ వారణాసి మాత్రం పెద్ద మూవీనే అవ్వబోతుంది. సో అందులో ఈ గూస్ బంప్స్ 30 minutes గూస్ బంప్స్ మాత్రం అది మాత్రం హైలైట్ అబ్బా నిజంగా. సో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇదైతే చెప్పారు. సో ఈ మూవీ రైటర్ అయినా. సో చూద్దాం మరి ఎటుంటుందేమో. సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఒక స్లో మూమెంట్ అయితే నేను ఈ వీడియోని అయితే ఫినిష్ చేయాలనుకుంటున్నా. సో మన లెజెండరీ సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 80th బర్త్డే సందర్భంగా నెల్లూరులో వచ్చేసి ఒక స్టాచ్యూని అయితే నిలబెట్టారు. సో స్టాచ్యూని వచ్చేసి రివీల్ అయితే చేశారు. సో అది మాత్రం గుడ్ యాక్చువల్లీ. సో అలాంటి ఒక లెజెండరీ సింగర్కి వచ్చేసి ఒక స్టాచ్యూ పెట్టడం మాత్రం అది మాత్రం హైలైట్. సో దాంతో అతను చేసినది మేమైతే ఇది చేయలేం, బట్ దాంతో అతన్ని వచ్చేసి డిఫెండ్ అయితే చేయలేం, బట్ అలాంటి ఒక స్టాచ్యూని అయితే పెట్టారు నెల్లూరులో. దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో గది మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్ ఫ్యారీ నెంబర్స్. చాలా అప్డేట్స్ అయితే నిన్న ఫుల్ స్టఫ్ అయితే నింది. సో ఇందులో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలానే పోతూ అలా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయచ్చుగా, అది మాత్రం కొట్టగానే మర్చిపోకండి. సో అది గైస్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ విఐపీస్ అఫీషియల్స్. బాయ్. చెప్పక బాయ్.